ఏంట్రా బుజ్జి, పొద్దున్న పొద్దున్న చెట్టు కిందకు వచ్చి బుర్ర కొట్టుకుంటున్నావు? ఏం లే తాతయ్య, నిన్న స్కూల్లో మా టీచరు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, అదే తాతయ్య మీరు తెలుగులో అంటారు సమయస్ఫూర్తి అని, దాని గురించి ఒక మంచి కథ చెప్పమంది. ఏం చెప్పాలో అర్థం కాక బుర్ర కొట్టుకుంటున్నాను. ఓస్ అంతేనా, వచ్చి నా పక్కన కూర్చో. సరే తాతయ్య చెప్పండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతం, అదేరా రిలేటివ్ థియరీ, దాని గురించి అనేక విశ్వవిద్యాలయాల్లో ఉపన్యాసాలు ఇచ్చేవాడు. అతనితో పాటు అతని నమ్మకస్తున్న కార్ డ్రైవర్ హ్యారీ కూడా ఉండేవాడు. ఆడిటోరియంలో ప్రతిసారి హ్యారీ వెనుక బెంచ్లో కూర్చొని ఐన్స్టీన్ ఉపన్యాసాలు వినేవాడు. ఒకరోజు డ్రైవర్ హ్యారీ ఐన్స్టీన్తో ఇలా అన్నాడు, ప్రొఫెసర్ సార్, మీ ఉపన్యాసాలు ఎన్నోసార్లు విన్నాను. నాకు చాలా బాగా గుర్తుంది ప్రతి మాట, ప్రతి ఉపన్యాసం. మీరు నాకు ఒక్క అవకాశం ఇస్తే ఆ ఉపన్యాసం తూచా తప్పకుండా నేను కూడా ఇవ్వగలను అని అన్నాడు. దానికి ఐన్స్టీన్ సరే అని ఇలా అన్నాడు, వచ్చే వారం డార్ట్ మౌత్ అనే ప్రాంతానికి వెళ్తున్నాం. అక్కడ నన్నెవ్వరూ గుర్తుపట్టరు. నా బదులు నువ్వు ఉపన్యాసం ఇవ్వు అని అన్నాడు. నేను డ్రైవర్ డ్రెస్లో వెనుక బెంచ్లో కూర్చొని వింటా అని ఐన్స్టీన్ ప్రోత్సహించాడు. హ్యారీ ఐన్స్టీన్ బదులుగా ఉపన్యాసం పొల్లు పోకుండా ఇచ్చాడు. ఇంతలో ఒక ప్రొఫెసర్ ఒక కఠినమైన ప్రశ్న హ్యారీని అడిగాడు. హ్యారీ దాన్ని తడుముకోకుండా, ఇంత చిన్న ప్రశ్నకు జవాబు మా డ్రైవర్ ఇస్తాడు అంటూ దిగిపోయాడు. ఇదిరా సమయస్ఫూర్తి అంటే. తాతయ్య చాలా బాగుంది తాతయ్య, ఈరోజే వెళ్ళి మా స్కూల్లో అందరికీ కథ చెప్తాను. సరేరా